మహిమ కలిగిన రాజు దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ కార్యాలన్నీ చేయవాడు దేవుడే. దేవుడు చేయిస్తాడు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. అదే దావీదు పాడుతున్నాడు. మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనండి, మీలోనికి మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తున్నాడు. కనుక తప్పకుండా మరి దైవజనులు ఎజరా గారి ద్వారా దైవ సేవకురాలు పిల్లలు సంఘం ఎంతో కష్టపడి, చాలా కష్టపడి ఈ నర్సాపురంలో ఎలాగైనా పరిచయం ప్రారంభించాలని ఈ విశ్వాస గృహమును దేవుడిచ్చేది. దీని ద్వారా అనేకులు దీవించబడాలి, అనేకులు ఆశీర్వదించబడాలి. దీని ద్వారా అనేకులు పరలోక రాజ్యమునకు సిద్ధపడాలి. అటువంటి కృప మరి ఫెయిత్ హోమ్కి దేవుడు ఇచ్చినట్లుగా మన చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. మహిమ కలిగిన రాజు, మనుషులు కాదు, మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తాడు. ఔన్నత్యం కలిగినటువంటి రాజు సహితం తనను తాను మరుగు చేసుకుని యెహోవాయే యుద్ధశూరుడు, ఆయనే మహిమ కలిగిన రాజు. ఈ లోక రాజ్యాలు, ఈ లోక సింహాసనాలు ప్రాముఖ్యం కాదు, ఆయనదే శాశ్వతమైన సింహాసనం. అటువంటి రాజు ప్రవేశిస్తాడని దావీదు అద్భుతముగా గానం చేస్తున్నాడు. దాన్ని మనం ధ్యానించి తప్పకుండా ఈ ఫెయిత్ మహిమ కలిగిన రాజు అయిన మన యేసురాజే ప్రవేశించినట్లు మనుషులుగా మనం చెయ్యాలి కనుక, భౌతికంగా మనం చెయ్యాలి కనుక, సమస్తము చేయవాడు దేవుడే. సమస్త మహిమ ఆయనకే, మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఈరోజు మొదలుకొని ఈ విశ్వాస గృహము ప్రభు రాకడ వరకు వర్ధిల్లున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఈ నర్సాపురం పట్టణానికి ఈ ఫెయిత్ హోమ్ వెలుగుతున్న దీపంగా దేవుడే చేయునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. దీనిలోనికి వచ్చి ప్రతి విశ్వాసిని తప్పకుండా ఐశ్వర్యముతో, ఆనందముతో, ఆరోగ్యముతో, శక్తితో, బలముతో నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం.